వెంకి, ఆ రోజున ఇదే చోట నా కూతురు నీ కొడుకు ఇద్దరు ఇష్టపడతా ఉండారు, పెండ్లి చేద్దాం వదిన అంటే ఈవిడికి అర్థమే కాల. మరుసటి రోజు తాంబూలాలు పట్టుకొనొచ్చి నా కూతుర్ని కాదని, ఇదిగో దీన్ని కోడలుగా చేసుకుంటానని ఓ బిల్డప్పులు కొట్టింది. మరిప్పుడేమైనాది? అదే బెడిసి కొట్టుండాది. నా కొడుకు మనసు నాకు బాగా తెలుసు. అందుకే పద్దుని కోడలుగా చేసుకుందాం అనుకుంటున్నాను. వాడికి నీ కూతురంటే ఇష్టం లేదు, పద్దు అంటేనే ఇష్టం. అయ్యో రామ, ఏడనే అర్థమవుతుండాది. నీకో నీ కొడుకు మనసు మట్టి మశానం ఏమీ తెలీదు. ఏమే పద్దు, ఆ వెంకిగాడు ఏనాడైనా పద్దు పద్దు నువ్వంటే నాకు సచ్చేంత ఇష్టమని చెప్పినాడా? ఏనాడైనా చెప్పలేదు. పోనీ ఏనాడైనా పద్దు మనస్ఫూర్తిగా నేను నిన్ను ప్రేమిస్తుండానని చెప్పినాడా? ఇదిగో అది చెప్పలేదు. ఆడికి దీని మీద ఏ ఇష్టమూ లేదు, పాడు లేదు. ఈ తల్లి చూస్తే కొడుకు మనసులో ఈ మొద్దే ఉండదనుకుని ముచ్చట పడి కోడల్ని చేసుకుందా అనుకుండాది. చెప్తేనే ప్రేమున్నట్ట. ఒకవేళ ఇష్టం లేకపోతే శారద పద్దుని కోడలుగా చేసుకుంటానన్నప్పుడే వెంకి కాదని చెప్పేవాడు కదా. అట్టా కాదు అనే ఈ తల్లికి చెప్పే ధైర్యం లేకనే పెండ్లి పనులు పెట్టుకున్న ఈ రోజే ఆడు నా బిడ్డని తీసుకుపోయే పని పెట్టుకున్నాడు. అసలేం జరుగుండాదో తెలుసా? పద్దుని పెళ్లి చేసుకోవడం బావకి ఇష్టం లేదంట. అందుకే మా ప్లాన్ ప్రకారమే మేమిద్దరం చెక్కేస్తున్నాం. ఈ అమ్మాయి ఎలా వచ్చిందిరా? నా చెల్లెలు ఎక్కడరా? మాకు మీ చెల్లెలు ఎవరో తెలియదు సార్. మీరు ఈ అమ్మాయి కోసమే వెంటబడుతున్నారేమో అని భయంతో వచ్చేసాం. మీరు నా చెల్లిని బలవంతంగా బస్ స్టాప్ లోంచి కార్ ఎక్కించి తీసుకెళ్లడం నేను నా కళ్ళారా చూశాను రా. రే డ్రామాలు ఆడకు. నా చెల్లి ఎక్కడుందో చెప్పు, లేకపోతే ఇక్కడ చంపి పారేస్తాను. సార్ 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 గుర్తుకొచ్చింది సార్. ఆ బస్ స్టాప్ లో అమ్మాయి ఈ అమ్మాయి అనుకుని లాగేశాం సార్. కానీ తర్వాత తెలిసింది ఆ అమ్మాయి ఈ అమ్మాయి కాదని. అందుకే ఈ అమ్మాయి దొరికాక ఆ అమ్మాయిని అక్కడే వదిలేసాం సార్. అమ్మ తోడు సార్. బావా చూడ్డానికి రౌడీలా ఉన్నా ఎదవలకి సెంటిమెంట్ ఎక్కువే బావా. అమ్మ తోడు అని నిజాయితీగా చెప్తున్నారు. పద బాబా వెళ్దాం. నువ్వు స్విచ్ ఆఫ్ వస్తుందండి సార్. చెల్లిగారిని పట్టుకొచ్చేటప్పుడు ఫోన్ ఎక్కడైనా పడి పగిలిపోయి ఉంటుంది సార్. ఇంటికి ఫోన్ చేయి బావా. వీళ్ళు చెప్పేది నిజమే అయితే మీ చెల్లి ఈ పాటికి ఇంటికి వెళ్ళుంటుంది కదా. కావాలంటే వాడు నా కూతురి మెళ్ళో తాళి కట్టినాక మీరు కాల్ చేయొచ్చు. అమ్మా అసలు అఖిలత్త ఏం మాట్లాడుతుంది? లేదత్తయ్య, అన్నయ్య మ్యాగీ వదిన్ని పెళ్లి చేసుకోవడానికి తీసుకుని వెళ్ళలేదు. నన్నెవరో కిడ్నాప్ చేయబోతే కాపాడ్డానికి మ్యాగీ వదిన కారులో వెళ్ళాడు. హో పిచ్చి కోడలా, నిజంగా నీ అన్న నీకోసమే వచ్చిన వాడైతే నువ్వు ఇంటికి రాగలేంది ఆడింటికి రాడా చెప్పు? నా కూతురితో యాడకో పోయి ఎందుకు ఫోన్ చేసినాడంట? ఈ అమ్మ తీసుకోగానే ఎందుకు కట్ చేసినాడంట? ఈ పంచాయతీ తేలే వరకు నేను ఏడ్నే ఉంటా. ఇంకో పెద్ద మనుషులు మీరు కూడా ఏడ్నే ఉండాలా? అమ్మా అసలేం జరుగుతుందమ్మా ఇక్కడ?
రైట్. ఏంటి సార్ మీ చెల్లికి ఏం కాలేదని తెలిసి కూడా ఎందుకు మమ్మల్ని కొడుతున్నారు? రేయ్, నా చెల్లి సేఫ్ అయినా ఆ అమ్మాయి రిస్క్ లో ఉంది కదరా. మర్యాదగా అమ్మాయిని వదిలిపెట్టి వెళ్ళిపోండి, లేదంటే మిమ్మల్ని ఇక్కడే కప్పెట్టేస్తా. ఏంట్రా ఎక్స్ట్రా లెసను? పెద్ద హీరో అనుకుంటున్నావా? ఇప్పుడు చెప్పరా. ఏంటో ఇప్పుడు చెప్పరా. అవునా? ఎవరు? చెప్పు చెప్పనా? చెప్పు. నువ్వే బావా. నేనా? పిచ్చా నీకు? నేనెందుకు ఇలా చేస్తాను? ఎందుకంటే నేను చేసుకోవాల్సిన నిన్ను అత్తయ్య ప్లేట్ మార్చి పార్టీ మార్చేసి ఆ మొద్దుతో నీ పెళ్లి ఫిక్స్ చేసింది. ఆ మొద్దు నీకు ఇష్టం లేక, అది మీ అమ్మతో చెప్పలేక నువ్వే తెలివిగా ప్లాన్ చేసి నన్ను ఎత్తుకొచ్చేసావు. ఏయ్, కొట్టానంటేనా? ఎత్తుకొచ్చేసాను. ఇదిగో, మా అమ్మ ఏది చేసినా నాకు ఇష్టమే, ఎవరిని చేసుకోమన్నా నాకు ఇష్టమే. అంటే ఆ రోజు అత్తయ్య ప్లేట్ అమ్మకే ఇచ్చుంటే నన్ను చేసుకునేవాడివా? కూనేవాడినే, కానీ కోలేదుగా. ఇప్పుడు చేసుకోవచ్చు కదా బావా. ఏంటి? అవును బావా, నేను నిన్ను కావాలనుకోవడం, నువ్వు నన్ను కావాలనుకోవడం ప్రకృతికి కూడా ఇష్టం అనుకుంటా బావా. అందుకే పంచభూతాలు కలిసి మనల్ని ఇలా కలిపి పచ్చని అడవిలోకి తెచ్చి పడేశాయేమో. అలా చూడకు బావా, ఒక్కసారి ఆలోచించు. నువ్వు ఓకే అంటే